థంబ్‌నెయిల్ చూసే వీడియో అయితే ఓపెన్ చేసింటారనమాట. ఇవాళ విలేజ్ స్టైల్ అయితే నేను బెండకాయ బజ్జీ అయితే చేస్తున్నానన్నమాట. చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా తొందరగా అయిపోతుంది, చాలా ఈజీగా ఉంటుంది. మీకైతే ఖచ్చితంగా నచ్చుతుందండి. నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా ఇష్టంగా తినేది ఏదైనా ఉందంటే నాకు ఈ బెండకాయ బజ్జీ అంటే చాలా ఇష్టం అనమాట. ఫస్ట్గా అయితే బెండకాయలని నీట్గా కడిగేసి ఆరబెట్టేసుకున్నాను అనమాట. అంటే పక్కన పెట్టేసుకున్నాను. ఫస్ట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. చాలామందికి ఈ ప్రాసెస్ తెలిసే ఉంటుందండి. తెలియని వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి నేనైతే ఈ వీడియో చేశాను అనమాట. మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. ప్లీజ్ ఒకసారి చూడండి. ఇక్కడ చూసారు కదా, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ నీట్గా వాటర్లో కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫస్ట్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్ తీసుకొని ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఆయిల్ అయితే తీసుకోవాలన్నమాట. మరి ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఇక్కడ బెండకాయలు ప్లస్ కొంచెం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను అనమాట. అంటే ఎక్కువ లేదు, ఒక చిన్న ఉల్లిపాయ అంటే ఒక చిన్న వెల్లుల్లిగడ్డ అయితే చేసుకొని వేసుకున్నాను అనమాట. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న మిర్చి, అలాగే చిన్నగా కట్ చేసుకున్న టమోటాలు, చిన్న ఆనియన్, ఒక చింతపండు కొంచెం అండి, ఊరికే టేస్ట్కి తగ్గట్టు, మరీ ఎక్కువ వేయక పుల్లగా అయిపోతుంది అనమాట. అసలు ఈ బజ్జీ చేసుకొని నాకైతే తింటుంటే అసలు 3 పూట్లైన టిఫిన్ లేకుండా ఈ అన్నమే తినాలనిపించింది. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇక్కడ వేసింది కారం కాదండి, పసుపు అనమాట. మళ్ళీ మీరు కారం వేసిందని మాత్రం అనుకోకండి. కొంచెం జీలకర్ర కూడా వేసి సిమ్లోనే అండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హెవీ మంట పెట్టద్దు, చాలా సిమ్లో అంటే చిన్నగా పెట్టుకోండి. మంట అయితే చిన్నగా పెట్టేసి ఆ ప్లేట్ మూసేసి ఒక హాఫ్ అన్ అవర్, దాదాపు ఒక 45 మినిట్స్ 45 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికిచ్చారంటే నిజంగా ఏ కూరైనా కూడా సిమ్లో పెట్టి చేసామంటే ఆ టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది. మనం ఏం చేస్తామంటే తొందరగా అయిపోవాలని చెప్పేసి మంట ఎక్కువైతే పెట్టేస్తామన్నమాట. హెవీ మంట పెట్టడం వల్ల అది ఫాస్ట్గా ఉడకక ఆ టేస్టే తప్పిపోతుంది. ఏదైనా మనం సిమ్లో పెట్టుకొని చేసుకున్నామంటే చాలా బాగుంటుందన్నమాట. నాకైతే నిజంగా అసలు ఇలా చూస్తుంటే ఆ టేస్ట్కి ఆ స్మెల్కి నోరు ఊరిపోతుందన్నమాట. సేమ్ బీరకాయలు కూడా ఇదే ప్రాసెస్లోనే నేను చేసుకుంటాను. అప్పటికి అది వచ్చేసి బీరకాయ బజ్జీ అయిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇది బెండకాయ, సేమ్ ప్రాసెస్లో వంకాయ కూడా నిజంగా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా కంపల్సరీ నచ్చుతుంది. మనం ఎప్పుడు బెండకాయ ఫ్రై, బెండకాయ పులుసు ఇలా చేసుకుంటుంటాం కదా, అప్పుడప్పుడు ఇలా తింటుంటే కూడా ఆ టేస్ట్ వేరే లెవెల్గా ఉంటుంది. ఇంకా రాగి ముద్దలకు కూడా చాలా బాగుంటుందండి. నేను వచ్చేసి రైస్ చేశాను అనమాట. రాగి ముద్ద అయితే చేయలేదు. ఇప్పుడైతే కొంచెం అంటే ఫైనల్గా ఉడికింది, ఇంకా దించుతాను అనే మూమెంట్లో సాల్ట్ అయితే వేసేసుకున్నాను అనమాట. ఎందుకంటే ముక్కలకి సాల్ట్ అయితే పట్టేసుకుంటుంది. ఇప్పుడు మనం పప్పు గిత్తి తీసుకొని అంతా ఎనిపేసుకోవాలన్నమాట. అంటే స్మాష్ చేసుకోవాలి. మనం పప్పు ఎలాగైతే రాముతామో అట్లా పప్పు గిత్తితో మొత్తం అంతా స్మాష్ అయితే చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఎక్కువ శాతం విలేజ్లో అప్పుడు నేనైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కువ అమ్మ చేస్తున్నప్పుడు చూసాను అనమాట. ఈ మధ్యకాలంలో ఎక్కువ బెండకాయ ఫ్రై చేసేదాన్ని. బట్ ఈ మధ్య జస్ట్ ఒక 2 మంత్ నుంచి అయితే కొంచెం కంటిన్యూగా చేస్తున్నాను అనమాట. అంటే వీక్లీ వన్స్ అన్నా చేస్తున్నాను. చాలా బాగుంటుంది. మా వాడైతే మరి అడిగి చేయించుకున్నాడు అనమాట. ఇవాళ పొద్దున్నే ఖచ్చితంగా బెండకాయలు ఫ్రై అయితే చేస్తానని చెప్పానమాట. అస్సలు వద్దు బెండకాయ బజ్జీ చెయ్యి అని చెప్పాడనమాట. ఇంకా మా కొడుకు అడిగాక చేయకుండా ఉంటామా, ఇంకా పిల్లలు అడిగితే చేయకుండా ఉంటామా చెప్పండి. ఇంకా తర్వాత మనసు అయితే ఆగుతుందా. నేనైతే రైస్ పెట్టేసుకొని రెడీగా తినడానికి కూర్చున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి అబ్బా.